హలో విండోస్ రీల్ చూసిన తర్వాత చాలా మందికి కొన్ని డౌట్స్ వస్తున్నాయి. ఆ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యేలాగా స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ మీ ఆర్ట్ కంప్లీట్ చేయడానికి ఒక ప్లైవుడ్ షీట్ కావాలి. అది మీకు కావాల్సినట్టుగా ఏ సైజ్ లో అయినా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 nails తో ఆర్ట్ కంప్లీట్ చేయాలనుకుంటే ఈ 1x1 feet షీట్ సరిపోతుంది. ఒకవేళ మీరు హ్యూమన్ పోర్ట్రేట్స్ కనుక ట్రై చేయాలి అనుకుంటే మినిమం 200 nails అండ్ 2x2 feet షీట్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది. 100 nails తో కూడా హ్యూమన్ పోర్ట్రేట్ వస్తుంది, బట్ 200 nails తో వచ్చినంత డీటెయిల్స్ మీకు 100 nails తో రావు. సో 200 nails అయితే హ్యూమన్ పోర్ట్రేట్స్ కి పర్ఫెక్ట్. నెక్స్ట్ సర్కిల్ డ్రా చేసుకున్న తర్వాత నెయిల్స్ వేయడానికి ఈక్వల్ డిస్టెన్స్ తో డాట్స్ పెట్టాలి. ఈ డాట్స్ కి మధ్య డిస్టెన్స్ ఎంతైనా పెట్టచ్చు, బట్ 1 centimeter కంటే తక్కువ మాత్రం పెట్టకండి. మినిమం 1 centimeter ఉంటే మీరు థ్రెడ్స్ కనెక్ట్ చేసేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. 1 centimeter కంటే తక్కువ పెడితే మీరు 1000 కనెక్షన్స్ చేసేసిన తర్వాత మిగతా కనెక్షన్స్ చేయడానికి మీకు ప్లేస్ ఉండదు. సో మినిమం 1 centimeter ఉంటే బాగుంటుంది. ఇంకా ఎక్కువ పెట్టినా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. సో నెయిల్స్ వేసిన తర్వాత నెయిల్స్ కి నంబర్స్ వేసుకోండి. మీరు రైట్ సైడ్ మధ్యలోంచి 0 నుంచి స్టార్ట్ చేసి క్లాక్ వైజ్ వేసుకుంటూ వెళ్ళండి. ఎన్ని నెయిల్స్ ఉంటే అన్ని నెయిల్స్ కి నంబర్స్ వేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 80 nails వచ్చాయి అనుకుందాం. ఇప్పుడు గూగుల్లో స్ట్రింగ్ ఆర్ట్ జనరేటర్ అని సెర్చ్ చేస్తే టాప్ 3లోనే మీకు ఈ వెబ్సైట్ వస్తుంది. వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో కూడా పెడతా. అప్లోడ్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసి మీకు టోటల్ ఎన్ని నెయిల్స్ వచ్చాయో ఇక్కడ అన్ని నెయిల్స్ సెలెక్ట్ చేసుకోండి. ఈ కింద ఉన్న కనెక్షన్స్ ని మనం ఎంత ఎక్కువ పెడితే డీటెయిలింగ్ అంత పెరుగుతుంది. సో మినిమం 3000 to 5000 ఉంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువ పెట్టినా కూడా మనకి టైం వేస్ట్. నెయిల్స్ అండ్ కనెక్షన్స్ సెట్ చేసుకున్న తర్వాత నెయిల్ సీక్వెన్స్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు ఫైల్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక టాప్ లో మీకు థ్రెడ్ 255 అని 3 times ఉంది. ఇక్కడే అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇవి జస్ట్ కలర్ కోడ్స్ అంతే. 255 3 times ఉంటే అది వైట్ కలర్, ఒకవేళ 000 ఉంటే అది బ్లాక్ కలర్. ఇదే ప్లేస్ లో మీకు తెలియని నంబర్స్ ఏమైనా ఉంటే ఆ నంబర్స్ ని కాపీ చేసి గూగుల్లో సెర్చ్ చేస్తే అదేం కలరో మీకు తెలిసిపోతుంది. సో సేమ్ కలర్ థ్రెడ్ ని మీరు యూస్ చేస్తే మీకు కావాల్సిన ఆర్ట్ వస్తుంది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఇక్కడ థ్రెడ్ 000 అని ఉంది, అంటే బ్లాక్. దాని కింద నంబర్ 19 ఉంది. 19 నుంచి అన్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే 17 తో బ్లాక్ థ్రెడ్ కంప్లీట్ అవుతుంది. సో బ్లాక్ థ్రెడ్ ని 17 దగ్గరే ఉంచి 44 నుంచి వైట్ థ్రెడ్ స్టార్ట్ చేయాలి. ఇలా కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. మధ్యలో అక్కడ కూడా థ్రెడ్ తెగకుండా ఉండేలా చూసుకోండి. ఒకవేళ తెగిందంటే మీ ఆర్ట్ మొత్తం డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంది. సో మీ డౌట్స్ అన్ని క్లియర్ అయినట్టే అనుకుంటున్నా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు డైరెక్ట్ గా ఇన్స్టాలో మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.